అంటే ఒకప్పుడు నాడీ వ్యవస్థ ఉండే సార్, ఇప్పుడు నాడీ వ్యవస్థ ఉందండి, లేదు. సో ఇంకోటి, మనిషి మార్నింగ్ కనీసం శ్రమ చేయకపోతే వాకింగ్ చేయాలి, మినిమం ఒక 10,000 స్టెప్స్ అన్న చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే నీకు బ్యాడ్ ఫ్యాట్ అనేది ఇది అవుతుంది అనమాట, స్వెట్ రూపంలో బయటకు వస్తుంది. మీరు శ్రమ చెయ్యరు, ప్లస్ తినే ఆహారం కూడా జంక్ ఫుడ్, ప్లస్ మళ్ళీ వెళ్ళి నీకు కూర్చుంటారు చైర్ మీద, ఎక్కువసేపు కూర్చోవడం, మళ్ళీ నైటు తిని అలానే పడుకుంటారు. దీనివల్ల నీకు నీ శరీరంలోనే సెల్స్ అంటే హ్యూమన్ బాడీ స్ట్రక్చర్ ఈజ్ మేడ్ ఆఫ్ 60 ట్రిలియన్ సెల్స్తో బిల్డ్ అయింది. ఎవ్రీ ఆర్గాన్ బిల్డ్ టు సెల్స్, కణాలు, సెల్స్, టిష్యూ, ఆర్గాన్, సిస్టమ్. దిస్ ఇస్ హ్యూమన్ బాడీ స్ట్రక్చర్. సెల్స్ కావాలి, పీల్చే గాలి పర్ఫెక్ట్గా ఉండాలి, తినే ఆహారము అండ్ త్రాగే నీరు. ప్రస్తుతానికి ఈ 3 కలుషితం అయిపోయినాయి. దాంతోపాటుగా మెడిసిన్ తీసుకుంటున్నాం, దీంతో పాటుగా రేడియేషన్స్. సో ఇవన్నిటి వల్ల మనిషి అతలాకుతలం అవుతుంది. కాబట్టి ఈ కార్పొరేట్ కల్చర్లోని ప్రాపర్గా కేరింగ్ లేకపోతే మన ఆయుష్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. నిన్ననే మొన్న సర్వే ఒకటి అయిందండి, ఇండియాలోని చాలామంది వయసు 65-70 అండి, సగటు. యాక్చువల్గా మన వయసు 120 అండి. ఇప్పుడు నేను మా పెద్దనాన్న ఊర్లో ఉంది సార్, ఇప్పుడు వెళ్ళండి, నువ్వు 100 ఏళ్ళు ఉండు, ఎటువంటి మెడిసిన్ లేదు, ఎటువంటి డిసీజ్ లేదు. బికాజ్ ఆ టైంలో సమయానికి వాళ్ళు కాలానికి అనుకున్న ఆహారం తీసుకున్నారు. అంటే ఒక పాయింట్ మీకు చెప్తా సార్ మీ టీవీ ద్వారా, చాలామంది కుకింగ్ ఫుడ్ కంటే నాన్ కుకింగ్ ఫుడ్ తీసుకోవడం అవసరం ఇక్కడ. నాన్ కుకింగ్ ఫుడ్, బికాజ్ ఎప్పుడైతే మనం ఆయిల్ వేసి మనము వంట చేస్తామో అది స్మోకింగ్ రిలీజ్ చేస్తుంది, దాని ద్వారా ఫ్రీ రెడికల్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. అదొక మనకు. దాంతోపాటుగా మనం శ్రమ చేయట్లేదు, ఎక్కువ డీప్ తీసుకుంటున్నాం, అది డైజెషన్ కాదు. ఇంకోటి మెడిసిన్ తీసుకుంటున్నాం వేరే దానికి, లివర్ ఫ్యాటీ లివర్ అవుతుంది. ఫ్యాటీ లివర్ కావడం వల్ల డైజెషన్ కాదు, అది ఫ్యాట్లో కన్వర్ట్ అయిపోయి ఫ్యాట్ మల్టిప్లై అవుతుంది సార్ ఇక్కడ. సో ఎప్పుడైతే ఫ్యాట్ అనేది బ్యాడ్ బ్యాక్టీరియా అండి, బ్యాడ్ బ్యాక్టీరియాకు ఆహారం కావాలి. ఎప్పుడైనా ఉపకాయ వ్యక్తికి ఎప్పుడు ఆకలి అంటూ ఉంటాడు, మీరు కనుక్కోండి ఎప్పుడన్నా. సో ఆ తినే ఆహారం అనేది అది అలవాటు పడుతుంది, ఆయన వెయిట్ అవుతూ ఉంటాడు, ఆర్గాన్కు న్యూట్రిషన్ దొరకదు, సమస్య ఏర్పడుతుంది. మళ్ళీ నీకు బీపీ, డయాబెటిక్ ఇవన్నీ కూడా వచ్చేసే అవకాశం ఉంటుంది సార్. అండ్ ఈ రోజుల్లో ఈ బయట ఫుడ్ కూడా వాళ్ళు అసలు ఏమేస్తున్నారు ఏంటో తెలియకుండా జస్ట్ ఆర్డర్ చేసుకుని లేకపోతే రెస్టారెంట్కి వెళ్ళి ఈ స్ట్రీట్ ఫుడ్స్ అన్ని విపరీతంగా తింటున్నారు. అందులో మైదా కావచ్చు, లేకపోతే పామ్ ఆయిల్ కావచ్చు, ఇలాంటివన్నీ వేసేసి, అంటే రుచి మాత్రమే ఉంటుంది, ఆ తర్వాత ఆరోగ్యం గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. వాళ్ళకేం చెప్తారు సార్? గుడ్ క్వశ్చన్, మీరు రుచి గురించి చెప్పారు. మన టంగు టేస్ట్ కోరుకుంటుంది సార్, రైట్?